హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నేను 3 మామిడికాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇవి మనం చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఈ ముక్కలోకి ఇప్పుడు కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, నేను ఆవపిండి పట్టుకొని పెట్టుకున్నాను మిక్సీలో. ఈ మొత్తం వేసుకొని ఈ మొత్తం ముక్కకు మొత్తం పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. 4-5 వెల్లుల్లి ఇలా కచ్చాపెచ్చగా దంచి ఈ ముక్కలోకి పట్టించాలి. మనం ఇప్పుడు తాలింపుకు ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె కడాయి పెట్టి అందులో ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని మగ్గనివ్వాలి. ఈ ఆయిల్లోనే, ఈ తాలింపులోనే ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు 3 స్పూన్ల కారం, ముక్కలు ఎక్కువ లేవు కాబట్టి 3 స్పూన్ల కారం సరిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఈ ఆయిల్ ముక్కలకి పట్టించాలి. ఈ ముక్కల్ని మనం ఈ ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టించాలి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే చేదుగా వస్తుంది. కొంచెం లైట్గా 1 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంటే ఆయిల్ ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, కరెక్ట్ సరిపోయింది. నేను ఇప్పుడు ముక్క టేస్ట్ చేస్తాను. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. చూడండి, ఒకరోజు ఇలాగే మూత పెట్టేస్తే ఆయిల్ ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. ఒక రోజు తర్వాతే బాగుంటుంది. ఈజీగా అయ్యే ఊరగాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.